మార్కు సువార్త 12వ అధ్యాయము 18 నుంచి 27 వచనాలు గల లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఈ లేఖన భాగంలో పునరుద్ధానము యందు విశ్వాసం ఉంచలేనటువంటి సద్దూకయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఒకనికి భార్య కలదు, అయితే మోషే ధర్మశాస్త్రంలో మాకు వ్రాసిన దాని ప్రకారము అతడు సంతానము లేకుండానే చనిపోతే మిగిలిన మరి తన సహోదరుడైనటువంటి వాడు వివాహము చేసుకోవచ్చు కదా. అలాగనే అతడు కూడా సంతానము లేకపోతే మరి ఒక సహోదరుడు, ఇదే రీతిగా మరి 7 కూడా ఒకని వెంబడి ఒకడు చనిపోతుండగా ఆ స్త్రీని వివాహము చేసుకోవడం, మొత్తానికి పిల్లలు లేకుండానే సంతానము లేకుండానే 7 చనిపోయారు, ఆమె కూడా చనిపోయింది. వీరు పునరుద్ధానము లేదనే ఆ నమ్మిక వీరికి ఉన్నది. అయితే వీరి ప్రశ్న చూడండి, పునరుద్ధానము లేదనే ఆలోచనతో వచ్చిన వారు దేని గురించి అడుగుతున్నారంటే పునరుద్ధానము గురించి అడుగుతున్నారు. ఎంత మరి విచిత్రమైనటువంటి సందర్భం ఇది. పునరుద్ధానమందు ఈ 7 కూడా ఈమె భార్య అగునా అనే ఒక ప్రశ్న మరి యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక చక్కని బదులు సమాధానం ఇచ్చాడండి. దానినే నేను ఈ దినాన ధ్యానం చేయాలని ఆశపడుచున్నాను. 24వ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అందుకు యేసు, మీరు లేఖనమును కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవట వలననే పొరబడుచున్నారు. కింద 27లో కూడా మాట్లాడిన మరి ఒక పదం ఏంటంటే, మీరు బహుగా పొరబడుచున్నారు. దీని గురించి నేను ఈనాటి సందేశము ఇవ్వాలని ఆశపడుచున్నారు. మీలో చాలామంది లేఖనములను గ్రహించలేకే చాలా విషయాలలో పొరబడడం అంటే అపార్థం చేసుకుంటున్నారు అన్నమాట. పొరబడడం అంటే అపార్థం చేసుకుంటున్నారు. లేఖనములు గ్రహించకయే, దేవుని శక్తిని గ్రహించకయే. లేఖనం అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్. ఈ గ్రంథమేలే లేఖనం అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథమే లేఖనములు అంటే. మన దృష్టిలో లేదా బైబిల్ గ్రంథము చెప్పబడిన విధముగా లేఖనము అది పరిశుద్ధమైనది, లేఖనము అది నిత్యమైనది, లేఖనము అది సత్యమైనది, లేఖనము అది మనలను ఆదరించేది, లేఖనము అది మనల్ని బలపరిచేది, లేఖనము అది మనల్ని జీవింపచేసేది, లేఖనము మనల్ని ప్రోత్సహించేది, దిశ నిర్దేశము చూపించే ఒక దిక్సూచి లాంటిది లేఖనము అది మనల్ని కడిగేది, పవిత్రపరిచేది. లేఖనము ఒక ఖడ్గము లాంటిది, మనల్ని ఖండించేది. ఇలా లేఖనము గురించి చెప్పుకుంటూ ఉంటే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి లేఖనము ఒకవేళ గ్రహించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదిగో ఈ దినాన అదే మనం చదువుకున్న లేఖన భాగంలో పొరపాటు, తప్పిదము, అపార్థం చేసుకున్నారు. లేఖనములను గ్రహించకయే, దేవుని శక్తిని గ్రహించకయే మీరు పొరబడుచున్నారు. మీలో చాలామంది, ఇక్కడ నా ముందు కూర్చున్న వారిలో చాలామంది లేఖనములను గ్రహించకయే చాలా విషయాల్లో పొరబడుచున్నారు, అపార్థము చేసుకుంటున్నారు. మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. రోగము వెంబడి రోగము వస్తుంది. వాక్యమేమో, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో అది నెమ్మది. ఇదేమో నెమ్మది ఇవ్వదు నీకు. రోగము వెంబడి రోగము, శ్రమ వెంబడి శ్రమ, కష్టము వెంబడి కష్టము, ఇక తేరుకోలేనటువంటి పరిస్థితులు. లేఖనము చదువుతావు కానీ నీకేం దొరకదు? ఆదరణ దొరకదే. లేఖనమేమో ఆదరించేదని చెప్తున్నాను నేను, లేఖనమేమో నిన్ను బ్రతికించేది, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధలలో నెమ్మది, నీ వాక్యము పరిశుద్ధమైనది. ఇంకా కొంచెం సంతోషముగా ఉంటే 19వ కీర్తనలో, నీ ధర్మశాస్త్రము, నీ శాసనములు, నీ కట్టడములు నాకు ఎంతో ప్రియమైనవి, అవి తేనె కంటేను జుంటె ధారల కంటేను
మధురమైనవి. అలా లేదే లేఖనాలు మన జీవితాలకి చదివినట్లుగా వినినట్లుగా మన జీవితంలో అలా లేదేంటి? ఏదో పెద్ద కష్టం వచ్చి పడింది, చదువుతున్నావు లేఖనం తీసి. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోక మునిపే ఈ యొక్క అప్పులోడు అడుగుతూ ఉంటే, అద్దెలు కట్టుకోలేక, స్కూల్ ఫీజులు కట్టుకోలేక, ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళలేక, ఖర్చులకు లేక, కుటుంబంలో భర్తకి భార్యకి సమాధానం లేక, పిల్లలు మాట వెనక వారు సిరపాటు లేక, ఇలాగ లోటులలో సమస్యలలో ఉండిపోతూ ఏదో ఇంకా మనసు చెడిపోయినప్పుడు ఇంకా బైబిల్ తీసి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చదువుతావు, ఆదరణ దొరికిందా? లేదు. ఏమైనా ధైర్యము, ఏమైనా నిబ్రతం దొరికిందా? లేదు. అలాగని అందరికీ కాదు, కొద్దిమందికి ఆదరణ దొరుకుతుంది, నిబ్బరము కలుగుతారు, ధైర్యము కలుగుతారు. కొంతమంది ఎన్నిసార్లు చదివినానండి, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అని తేరుకోలేనటువంటి స్థితుల్లో నిరాశ నిస్పృహలు వెల్లడపరుస్తూ ఉంటారు. వారికి నేను చెప్పే బదులు సమాధానం ఏంటంటే, ఈ దినాన యేసు ప్రభు వారు చెప్పిన మాటే, మీరు లేఖనములను గ్రహింపకయే పొరబడుచున్నారు, దేవుని శక్తిని ఎరుగకయే మీరు పొరబడుచున్నారు. పిచ్చోడా, నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటి? నీ విశ్వాస, నీ ప్రామాణికత ఏమిటి? సద్దుకైలారా, మీరు పునరుద్ధానం నమ్మరు కదా, అయినను సరే పునరుద్ధానం ఉన్నదని నన్ను ప్రశ్న వేశారు. అసలు మోషే రాసిన గ్రంథమును మీరు చదివారా? ఆయన గ్రంథమందు నన్ను పరిచయం చేసినప్పుడు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు నన్ను పరిచయం చేశాడు కదా. నేను నా తండ్రి అయినటువంటి దేవుడు మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. అంటే వారిని పరిచయం చేశాడు అంటే వారు మృతులైనటువంటి వారు కాదు, వారు సజీవులుగా ఉన్నారు. అయితే పునరుద్ధానమందు ఎవరునూ కూడా పెండ్లికి ఇచ్చుకోవడం కానీ పుచ్చుకోవడం కానీ ఇలాంటి విధానం అక్కడ ఉండదయ్యా. అందరూ కూడా ఎలా ఉంటారు? దేవదూతలను పోలిన వారిగానే ఉంటారు, కానీ ఈ లోక సంబంధాలు పునరుద్ధానంలో మరలా అక్కడ ఉండవు. మీరు లేఖనములు గ్రహించకయే ఇలాంటి విషయాలు, మీరు చదువుతున్న గ్రంథాలే మీరు గ్రహించలేక ఇలాంటి విషయాలు పొరబడుచున్నారయ్యా. సమరయ స్త్రీ గ్రహించగలిగింది, ఆయనే ప్రవక్తని గ్రహించగలిగింది, యేసు ప్రభువును, ఆయనే క్రీస్తు కాడా అని మెస్సియా ఈయనే, అభిషక్తుడు ఈయనని గ్రహించగలిగింది. దానియేలు గ్రంథములు చదువుతూ బబులోనులో గ్రహింపు చేసుకోగలిగాడు. చాలామంది గ్రంథాలు చదివారు కానీ గ్రహింపు చేసుకోలేకపోయారు. మేము విడుదల కావాల్సినటువంటి దినములు 70 సంవత్సరములు పరిపూర్ణముగా వస్తున్నవని గ్రహించగలిగాడు. దేనిని బట్టి? గ్రంథములను చదువుటను బట్టి. వారములలో అభిషక్తుడైనటువంటి వాడు రావాల్సి ఉన్నదని గ్రహించగలిగాడు. దేనిని బట్టి? గ్రంథములు చదువుటను బట్టి. చాలామంది మీరు చదువుతున్నారు, నేను చదువుతున్నాను గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, కానీ గ్రహింపు లేకయే చాలా విషయాలు మనం ఎరుగలేకపోతున్నాము. వేటిని గ్రహించాలంటే అన్ని గ్రహించలేకపోయినా పర్లేదు, కామన్గా కొన్ని గ్రహించాలి మనము. పాత నిబంధన అంతయు కూడా చూస్తే ఎన్నో మార్లు మొత్తుకున్నాడు యెహోవా దేవుడు, నేనే దేవుడునని గ్రహించుడి, నేనే యెహోవానని గ్రహించుడి, నేనే యెహోవానని తెలుసుకొనిడి. వారు గ్రహించలేకపోతున్నారు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి యేసు, ఆయననే నేనని మీరు ఎరుగుడి. సువార్తలలో పరిశుద్ధాత్మను గురించి ఎరగండి, ఆయన నీతి క్రియలను గ్రహించండి, ఆయన సత్యమును గ్రహించండి, ఆయన యొక్క మహిమ విషయమై మీరు గ్రహింపు కలిగి ఉండండి. ఇలాగా ఎన్నో విషయాలు, గ్రహించవలసిన విషయాలు మనకు ఉన్నాయి. ఆ విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడడం లేదు, కానీ గ్రహింపు లేకయే గ్రంథముల విషయంలో, లేఖనముల విషయంలో మీరు ఏమైపోతున్నారు? పొరబడిపోతున్నారు.
మీరు ఆ రీతిగా కాకుండా గ్రంథముల విషయములో మీరు గ్రహించగలిగే స్థితి మీరు కలిగి ఉండాలి. మీకు సంగతి తెలుసా? అసలు యేసు ప్రభువుని సిలువ వేశారే యెరూషలేము పట్టణములో ఉంటున్నటువంటి ప్రజలు, వారి అధికారులు యేసు ప్రభుని సిలువ ఎందుకు వేశారో తెలుసా? లేదా 53వ అధ్యాయం యెషయా గ్రంథములో అతడు ఎండిన భూమిలో లేత మొక్క వలె ఎదుగుచుండెను, సొగసైనను స్వరూపమైనను అతనికి లేకుండెను, మనుష్యుల చేత తృణీకరించబడిన వాడిగా, విసర్జించబడిన వాడిగా, దేవుని చేత మొత్తబడిన వాడిగా, బాధింపబడిన వాడిగా, నలుగగొట్టబడిన వాడిగా, మౌనిగా, వదకు తేబడు గొర్రె వలె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా నలుగగొట్టబడుటకు ఆయన ఇష్టపడుతూ ఈ రీతిగా ఈ లేఖనం నెరవేరిందంటారు అక్కడ యేసు ప్రభు జీవితంలో. యేసు ప్రభు సిలువ వేయడానికి గల కారణము లేఖనముల యొక్క నెరవేర్పేనంటారా? అంతేనా? ఈ లేఖనము కూడా నెరవేరడానికి యెరూషలేము పట్టణ ప్రజలందరూ, వారి అధికారులందరూ కూడా లేఖనములను గ్రహించకయే ఈ కార్యమునకు తలపడ్డారు. నా మాట మీరు జాగ్రత్తగా వినండి. ఈ 53వ అధ్యాయం యేసు ప్రభు జీవితంలో నెరవేరడానికి యెరూషలేము పట్టణ వాసులందరూ, వారి అధికారులు కూడా లేఖనములు, వారు ప్రతి విశ్రాంతి దినమున చదువుతున్నటువంటి లేఖనాలు చదువుతున్నారంట, ధ్యానిస్తున్నారంట. ప్రతి విశ్రాంతి దినమున వారు ఏమి చదువుతున్నారో, ఏమి ధ్యానిస్తున్నారో, ఏమి వింటున్నారో వాటిని ఎరుగకయే ఆయనను సిలువకు అంటగొట్టారు. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనాన్ని సహాయం చేయండి. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 27వ వచనము. యెరూషలేములో చూడండి, ఆయనను వారు విశ్రాంతి దినమున చదువుతున్నటువంటి ప్రవక్తల వచనములంటే ప్రవక్త దేవుని యొక్క నోరు, దేవుని నోటి మాట, గ్రంథములు చదువుచుండగా ఆ గ్రంథములను గ్రహింపకయే ఏం చేశారంట? ఆయనను సిలువ వేసిరి, ఆయనను శిక్షించిరి, ఆయనను చంపేశారు. యేసు ప్రభుని ఆ రీతిగా చంపడానికి గల మరి ఒక కారణం ఏంటంటే గ్రంథములను గ్రహించకయే, వారు చదివిన లేఖనాలను గ్రహించకయే. ఇక్కడ కూడా మనం చదవబడిన లేఖన భాగములు సద్దూకయ్యులు పునరుద్ధానము లేదని నమ్మే అలాంటి విశ్వాసము కలిగిన వారే గ్రంథములు గ్రహింపకయే పొరబడుతున్నారు. ప్రభువా పునరుద్ధానమందు ఈమె ఆ 7గురికి ఎవరికి భార్యగును పొరబాడు. తప్పుగా అర్థం చేసుకోవడం. కొంతమంది గ్రంథములను ఎరుగకయే, లేఖనములను ఎరుగకయే, గ్రహింపు లేకయే ఇలాంటి యేసు ప్రభు లాంటి ఆ హింసకు పాల్పడుతున్నారు. కొంతమంది గ్రంథములు చదువుతున్నారు, వింటున్నారు, కానీ గ్రహింపు లేకయే. ఐథియోపియుడు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము నపుంసకుడైనటువంటి వాడు యెరూషలేము దేవాలయం పండగకు వచ్చి తిరిగి వెళుతున్నటువంటి సందర్భంలో రథము మీద కూర్చొని యెషయా గ్రంథమును తెరిచి ఇందాక నేను చెప్పినటువంటి ఆ యొక్క వదకు తేబడు గొర్రె వలె బొచ్చు కత్తిరించు వాని ఎదుట అతడు మౌనముగా ఉన్నాడనే లేఖన భాగం చదువుతున్నాడే కానీ చాలామంది లేఖనములు చదువుతారు, వింటారు, ధ్యానిస్తారు, వాటిని గ్రహించుకోగలిగే శక్తి వారి దగ్గర లేక వారు అలాగే ఉండిపోతున్నారు చాలామంది. కొంతమంది అయితే మూర్ఖుల వలె ఉంటున్నారు, లేఖనములు చదివినను గ్రహింపు లేక యేసును సిలువ వేశారు. ఇతడు ఫిలిప్ అయితే ఐథియోపియుడు నపుంసకుడైతే చదివినను సరే ఏమీ అర్థమవక ఆ రీతిగానే ఉండిపోయాడు. తర్వాత ఫిలిప్ వచ్చి బోధించగా అర్థము చేసుకున్నాడు. ఇదిగో సద్దూకయ్యులు లాంటి వారైతే లేఖనములు చదివి కూడా వాటిని ప్రతి విశ్రాంతి దినమున లేఖనము చదివినా సరే గ్రహించుకోవడం లేదు. ఇలాంటి అపోహలు పాల్పడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలైతే మీలో కొంతమంది అయితే
యెషయా భక్తుడు చెప్పినట్లుగా, యెషయా చెప్పిన వాక్యము యేసు ప్రభువు మరలా మత్తయి సువార్తలో చెప్పినట్లుగా, వారు వినుటగా మట్టుకు వింటున్నారు కానీ గ్రహింపరు. మీలో చాలామంది ఇశ్రాయేలు ప్రజలే కాదు, మీలో కూడా చాలామంది ఉండవచ్చు. వినుట మట్టుకు వింటున్నారు కానీ లేఖనాలు, గ్రంథము, దేవుని మాట గ్రహింపు చేసుకోవడం లేదు. అంటే మీలో దుష్టులు ఉన్నారు. ఏమీ బాధపడని అవసరం లేదు. మీలో దుష్టులు ఉన్నారు, మీలో అవివేకులు ఉంటున్నారు, మీలో మూర్ఖులు ఉంటున్నారు, మీలో చాలామంది మీ హృదయము క్రొవ్వు బారిపోయింది. మీలో చాలామంది మీ హృదయాలు కొవ్వు బారిపోయాయి. మీలో చాలామంది నేత్రములు ముయ్యబడి ఉన్నవి. మీలో చాలామంది చెవులు వినికిడి శక్తి ముయ్యబడి ఉన్నవి. ఇవి నా మాటలు కాదు. ఒక వచనము యెషయా ఏదైతే చెప్పాడో యేసు ప్రభువారు అదే చెప్పాడు. ఆ ఒక్క వచనం మనము చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనమును మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఇది యెషయా చెప్పిన మాట అమ్మ. 2 సార్లు నేను చదివించడానికి సమయం లేక అక్కడ చెప్పినబడిన మాట ఇక్కడ కూడా నేను చెప్తున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసులో త్రిప్పుకొని నా వలన స్వస్థ పొందకుండానట్లు వారి హృదయం ఏమైపోయిందంట? హృదయము కొవ్వినదిగా మారిపోయిందంట. చెవులేమో వినుటకు మందమైపోయాయంట. తమ కనులు ఏమైపోయాయంట? మూసుకొని ఉన్నారంట. అందుకనే వీరు ఏమైపోయారంటే గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఒకవేళ మీరు చెడినటువంటి స్థితిలో ఉన్నట్లయితే, ఏదైనా గుండె బాధ, భారము, బరువు, ఇబ్బందులు, సతమతమైపోతూ అయ్యో నాకు దేవుడు ఆదరించాలని ఆశతో వచ్చేస్తారు. ఇక్కడేమో లేఖనాలు ధ్యానము జరుగుతూ ఉంటుంది. మీరు కూడా కొన్ని సందర్భాల్లో లేఖనాలు తీసి చదువుతూ ఉంటారు. కానీ మీరు అనుకున్నట్లుగా మీకు ఆదరణ దొరకదు. మీరు అనుకున్నట్లుగా మీరు ఇక్కడేమో దేవుని గ్రంథము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నేను ఏం పెట్టుకుంటానంట? వాక్యం పెట్టుకుంటాను, నీ వాక్యమును పెట్టుకుంటాను. కానీ మీరు పవిత్రముగా ఉండరు, లేఖనాలు ధ్యానిస్తూ ఉంటారు. ఏమా మీరు పవిత్రంగా ఉంటారా? పవిత్రంగా ఉండరు. ఎందుకంటే మీ కన్నులు ముయ్యబడ్డాయి, మీ చెవులు ముయ్యబడ్డాయి, మీ హృదయము క్రొవ్వు బారిపోయింది. గ్రహించట్లేదు. చదువుతున్నారు కానీ వింటున్నారు కానీ. అందుకనే మీరున్న కష్టములో ఆదరణ దొరకటలేదు. మీరున్న మలినమైన స్థితిలో పవిత్రత అనేది గ్రంథము నుండి మీకు రాకుండా ఉన్నది. మీరున్న స్థితిలో గమ్యము, దిశ నిర్దేశము ఎలాగా, నేను రేపటి దినాన పని ఏమి చేయాలి, దేవుడు మీకు ఆ దిశ నిర్దేశము మీకు ఇవ్వటలేదు. గమ్యస్థలము, నిత్యరాజ్యమున కొరకైన సిద్ధపాటు ఈ గ్రంథము మీకు ఇవ్వటలేదు. ఎందుకు? కొంతమంది ఏమో సద్దూకాయల్లాగా ప్రతి విశ్రాంతి దినము చదువుతున్నారు కానీ గ్రహింపు చేసుకోవట్లేదు. యెరూషలేము ప్రజలు వారి అధికారుల వల్లే చదువుతున్నారు కానీ లేఖనాలు గ్రహింపు చేసుకోక ఇంతకు హింసకు పాల్పడుతున్నారు. కొంతమంది నపుంసకుడు వల్లే చదువుతున్నారు కానీ మరి ఒకరి సహాయం లేక అలాగే ఉండిపోతున్నారు. కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు, మనలో కొంతమంది అయితే వింటున్నారు, చదువుతున్నారు కానీ హృదయము క్రొవ్వు బారిపోయింది. ఆ హృదయంలో దేవునికి తప్పితే మిగిలినవన్నిటికీ కూడా ఉంటుంది. అంత క్రొవ్వు పట్టేసింది నీ హృదయము ఘోరమైన వ్యాధి గలది. నీవు దేవుని సంగతులు కాదు గ్రహించేది, అసలు నీ హృదయం అంత వ్యాధితో ఉన్నది కాబట్టి నిన్నే గ్రహించలేదు. దానిని గలవాడెవడు? అసలు నీ హృదయాన్నే గ్రహించేవాడు లేడు. నువ్వు తర్వాత సంగతి. అది పరిస్థితి. ఈ దినాన అయ్యగారు మరి ఏమిటి పొజిషన్ అంటే, ముందు నీకున్న పరిస్థితుల్లో ఆదరణ దొరకాలి అంటే, ఈ వాక్యము నిన్ను జీవింప చెయ్యాలి అంటే, ఈ వాక్యము నిన్ను బ్రతికింప చెయ్యాలి అంటే, ఈ వాక్యము నిన్ను పరిశుద్ధపరచాలి అంటే, ఈ వాక్యము నీ పనులలో దిశ నిర్దేశము, నీకు సలహా సూచనలు ఇవ్వాలి అంటే, ఈ గ్రంథము మన యొక్క గోల్ నిత్యరాజ్యమున కొరకైన సిద్ధపాటు నీకు ఇవ్వాలి అంటే గ్రంథమును నువ్వు గైకోవాలి, అర్థము చేసుకోవాలి. నీకు బోధపడాలి. ఇది వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు. అంటే ఏం చేయాలా? చాలా సింపుల్గా ఒక 7 విషయాలు నేను క్లుప్తంగా చాలా ఈజీగా నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే,
మొట్టమొదటిగా మన యొక్క నేత్రములు తెరవబడాలండి. నేత్రములు తెరవబడాలి. గ్రంథమును గ్రహించాలి అంటే దేవుని లేఖనమును, దేవుని మాటను మనము గ్రహింపు చేసుకోవాలంటే మన యొక్క నేత్రములు తెరవబడాలి. ఉదాహరణకు సిరియా దేశపు సైన్యము దేవుని సేవకుడైనటువంటి ఎలీషాను చుట్టుముట్టి వచ్చేస్తారు. రాత్రికి రాత్రి తెల్లవారేసరికి దాసుడు బయటికి వచ్చి చూస్తాడు. వచ్చేసరికి ఆ యొక్క గృహము చుట్టూ, ఆ యొక్క పర్వతము చుట్టూ ఎవరున్నారట? సిరియా దేశపు సైన్యం ఉన్నది. ఎలీషా గారిని చంపేద్దామని భయపడుతూ వణికిపోయి దాసుడు లోనకు వెళ్ళి, అయ్యా, పొరుగు దేశపు సైన్యము మనల్ని చుట్టుముట్టింది అంటే ఎలీషా గారు ఒక వెర్రి నవ్వు నవ్వుతాడా? పోరా, ఏందయ్య అలా నవ్వుతున్నారంటే, వారి సైన్యం చూస్తున్నావు కానీ వారికి మించిన సైన్యము మనకు ఉన్నది. మనకేం సైన్యం ఉన్నది? మీరు, మీ బైబిల్, నేను నా కళ్ళద్దాలు దెబ్బతి ఇంక సైన్యం అంటారేంటి? అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేయగా వాడి నేత్రములకు ఉన్న పొరలు రాలిపోయి అప్పుడు చూడగలిగాడు దేవుని సైన్యమును. మీలో చాలామంది మీ నేత్రములకు కప్పబడి ఉన్నటువంటి పొరల చేత లేఖనమును మీరు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. సువార్త యొక్క ప్రకాశమానత మీ మీద ప్రకాశించకుండాలాగున ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి మీ మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేయుచుండగా లేఖనములను గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. మీరు గుడ్డిగా ఉంటున్నారు. ఏమిటంటే మీ భాషలో చెప్పాలంటే, ఏం రా కళ్ళు నెత్తుకొచ్చినాయా అంటాము కదా. ఎందుకు వచ్చినాయి అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. ఈ మధ్యన లాటరీలో బాగా సంపాదించాడులేండి, రాజధాని అని అప్పుడు స్థలం కొన్నాడు కదా, ఇప్పుడు బాగా పలుకుతుంది. లేదండి వాళ్ళ నాన్న ఉద్యోగం వచ్చింది, లేదు వాళ్ళ పితరుల యొక్క స్వాస్థ్యం వచ్చింది, లేకపోతే ఇంకేదో వాడికి కళ్ళు నెత్తుకు వచ్చినాయి అంటే వాడికి ఇంకా పదవే, ఇంకా మనుషులు కనబడరు, డబ్బే వాడికి మనుషులు కనబడరు, ఇంకా ఏదేదో కనబడుతూ ఉంటుంది. ఈ లోకంలో ఇంకేమీ కూడా కనబడదు. ఇంకా మీకు బైబిల్ దృక్పథంలో చెప్పాలి అంటే అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దేవునికి భయపడతలేదంట, మనుషుల్ని కూడా లెక్క చేయట్లేదంట. అంటే వాడి కళ్ళుకి ఏమున్నది? వాడి కళ్ళు కప్పబడి ఉన్నవి. అలాంటి వారు మీలో ఎవరైనా ఉంటే గ్రంథములను గ్రహించలేరు, అంతే సింపుల్. మీరు గ్రంథాలని మీ అధికారముతో మీ యొక్క నేత్రములు కప్పబడి ఉంటే అహంకారము, ఇలాంటి గర్వము, ఇలాంటి ఏమన్నా పెట్టుకోండి. మీ పదవులతో, అధికారాలతో, ధనముతో, మీ అందముతో, మీ బలముతో, మీ పలుకుబడితో, మీ పేరు ప్రఖ్యాతులతో మీరు మీ యొక్క నేత్రములకు, మనోనేత్రములకు గ్రుడ్డి పట్టి ఉంటే లేఖనం ప్రతిరోజు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని అది అలాగే ఉంటుంది ఎన్ని రోజులైనా. నీకు దాని నుండి వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో అది నువ్వు అనుభవించలేవు. ఆదరణ దొరకదు. ఈ లేఖనం ద్వారా సమాధానం దొరకదు. ఈ లేఖనం ద్వారా పరిశుద్ధత దొరకదు, పవిత్రత ఉండదు, గైడెన్స్ ఉండదు, సిద్ధపాటు ఉండదు. అయ్యో దినదినము చదువుతున్నావు, నీ నేత్రములు ముయ్యబడి ఉన్నవి, వాటిని తెరుచుకోవాలి. ఆ కొరింథీ పత్రికలో చెప్పబడినట్లుగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత సువార్త యొక్క ప్రకాశమానత అంట మన మీద ప్రకాశించకుండా ఉండాలి అంటే అది మన మనోనేత్రములకు గ్రుడ్డితనం. ఇలాంటి అధికారము, ధనము, అందము, బలము అనే ఆ గ్రుడ్డితనంలో మనము ఆ యొక్క ఆలోచనలో వెళ్ళిపోతున్నాం. అవి పోవాలి. అవి పోగలిగితే అప్పుడు లేఖనములను గ్రహించగలుగుతాం. ఇది మొదటి విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఒక వచనము కూడా చదువుకున్నట్లయితే మనము కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 18వ వచనంలో, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన భక్తుడు అంటున్నాడు 18వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు ఏం చేయాలంట? తెరువు. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్య సంగతులను నేను చూడాలి ప్రభువా, అందుకు నా కన్నులు నువ్వు తెరవాల. అంటే వాడు గుడ్డివాడా? రాసిన భక్తుడు గుడ్డివాడు కాదు. ఇలాంటి ఈలోకపరమైన విషయముల చేత అంధత్వములో వాడు ఉండినాడు. ఎంత చక్కగా రాశాడు భక్తుడు. ప్రభువా, నీ ధర్మశాస్త్రం నేను గైకోవాలి, వాటిని చూడాలంటే నా నేత్రములు తెరువుము.
నేను ఇందాక చెప్పినటువంటి రెఫరెన్స్ మీకు ఏమైనా ఇంకొకరికి ఎవరికైనా కావాల్సి వస్తే ఆ కొరింథీ పత్రిక 2వ పత్రిక 4:4 ఉంటుంది. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మా అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేస్తుందనే మాట అక్కడ ఉంది. కాబట్టి అమ్మ, లేఖనములను గ్రహించాలి అంటే మన నేత్రములను తెరవబడాలి. అందుగురించి ప్రయాసపడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. మనము మీలో చాలామంది రిలేషన్స్ చూడండి, చాలా ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. భార్యతో రిలేషన్ చాలా ప్రయారిటీ ఇస్తారు. బిడ్డలతో చాలామంది సంబంధము చాలా ఎక్కువగా మరి ఆ రిలేషన్ విషయంలో ఆరాటపడుతూ ఉంటారు. బంధువులతో, స్నేహితులతో, నీ యొక్క కొలీగ్స్, లేకపోతే వాకర్స్ అంటారు, ఆ యూనియన్ అంటారు, లేకపోతే ఏయో యూనియన్లు, ఈ లోకపరమైనటువంటి సంబంధాలతో మునిగి తేలుతున్న వారికి లేఖనాలలో గ్రహింపు శక్తి ఉండదు. ఈ లోకపరమైనటువంటి సంబంధాలతో ఎవరైతే ఎక్కువగా ముందుకు సాగుతున్నారో వారు లేఖనాల్ని గ్రహించలేరు. మరి ఎలాగా? ఆత్మ సంబంధము కలిగిన వారి, ఆత్మతో సంబంధము కలిగిన వారు మాత్రమే. అంటే సింపుల్గా ఈ లోకపు స్నేహము, ఈ లోకపు సంబంధాలు అనుకోండి, స్నేహం అనుకోండి, దేవునితో వైరము. కానీ మనము ఈ లోకపు వాకర్సే కాదు, కొలిక్సే కాదు, స్నేహితులే కాదు, ఏ బంధానికి కూడా ప్రయారిటీ ఇవ్వకుండా దేవుని బిడ్డ నువ్వు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలా? ఆత్మతో సంబంధము కలిగి ఉండు. ఆత్మతో నువ్వు సంబంధము కలిగి ఉంటే అప్పుడు లేఖనమును నువ్వు గ్రహించగలుగుతావు. ఒక వచనం మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనమును మనము జాగ్రత్తగా పరిశీలనగా చదవాలి. దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకొనుటకై, అంటే దేవుని వలన చాలా విషయాలు మనకి గ్రంథంలో బయలుపరచబడి ఉన్నావు కదమ్మా, వాటిని మనము తెలుసుకున్నట్టుకై. దయతో రెఫరెన్స్ మరలా నేను చెప్తున్నాను. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము చదవమ్మా. మనము లౌకిక ఆత్మను కాక, అంటే ఈ లోకపరమైనటువంటి ఆలోచనలతో, ఉద్దేశములతో, తలంపుతో, ఆత్మతో కాక, చక్కని మాట రాయబడి ఉన్నది, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అందుకని ఆ కింద వచ్చిన పై వచ్చిన మీరు చదువుకోండి. అప్పుడే దేవుని విషయాలను మనము కొనగలము, గ్రహింపు చేసుకోగలము. ఏమా? దేవుని విషయాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు దేవుని విషయాలన్నీ ఎక్కడ ఉన్నాయి? గ్రంథమందు ఉన్నాయి, లేఖనాల్లో ఉన్నాయి. దేవుని విషయాలను మనము గ్రహించుకోవాలి అంటే, గ్రంథము, లేఖనం మనం గ్రహించాలి అంటే, మనము లౌకిక ఆత్మను కాక ఆత్మ సంబంధముతో మనమున్న ఎడల దేవుని విషయాలు, లేఖనాలను మనము గ్రహించగలుగుతాము. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అదే పేరాలో కిందకు వెళ్తే చెప్పబడిన మరి ఒక మాట ఏమిటంటే, ఆత్మ అనుభవము కలిగిన వారే లేఖనాలను గ్రహించగలరంట. ఆత్మ అనుభవం అంటే మనము ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఆత్మదేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు, ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తాడు, ఆత్మదేవుడు నిన్ను సహవాసంలో ఐక్యత, ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లుగా ఆత్మ కలిగించే ఐక్యత, ఆత్మ కలిగించే నడిపింపు, ఆత్మ కలిగించే ప్రోత్సాహము, ఇవన్నీ కూడా ఆత్మ అనుభవాలు. ఈరోజు పాడారండి ఆత్మతో నింపబడినటువంటి పాట. ఈరోజు వాక్యం చెప్పారండి, ఆత్మ నడిపింపు. అలాంటి ఆత్మ అనుభవాలు ఎవరైతే ప్రార్థన చేసింది ఆవిడ, ఆత్మతో చేసింది. అలాంటి అనుభవాలు నీకు ఉంటే ఆ అనుభవాలలో నుండి నువ్వు లేఖనాలను గ్రహించగలుగుతావు. అలాంటి అనుభవాలు ఆత్మీయ అనుభవాలు అంటే ఈ లోకపరమైన అనుభవాలు ఎన్నో గొప్పగా చెప్పుకోవడానికి ఉబలాట పడతావు. నేను మొన్న అక్కడికి వెళ్ళాను, యుఎస్ వెళ్ళాను, కాశ్మీర్ వెళ్ళాను, కాశీకి వెళ్ళాను, లేకపోతే కన్యాకుమారికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఆ పర్వతము ఎవరెస్ట్, ఇక్కడ హిమాలయ అని చెప్పుకోవడానికి, నీ అనుభవాలు చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటావు. కానీ అలాంటి లౌకికపరమైన అనుభవాలతో లేఖనాలను గ్రహించలేవు. ఆత్మీయ అనుభవము, ప్రార్థనలో నన్ను ఆత్మ నడిపించింది, వాక్యములో నేను ఆత్మ నడిపింపు మేర ముందుకు సాగాను,
పాట పాడుతున్నప్పుడు అనుకోకుండా ఆత్మ పరవశుడనైపోయాను. ఇలాంటి ఆత్మ అనుభవాలు నీకు ఉంటే, అలాంటి ఆత్మ అనుభవాలలో నుండి మరి ఒక విషయం, లేఖనాల్ని కూడా గ్రహించగలుగుతావు అనుభవాలలో నుండి. ఆ విషయం మనం చదువుకుందాము. అదే కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. అదే ఆ కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని ఆత్మ విషయములను మొదట వాడు గ్రహించడం కాదు, వాడు యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. నెక్స్ట్, అవి అతనికి వెర్రితనముగా ఉన్నది, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. అర్థమైందండి? దేవుని విషయాలు వాడికి ఎలా ఉన్నాయంట, లేఖనాలు వాడి దృష్టికి ఎలా ఉన్నాయంట, వెర్రితనముగా ఉన్నాయి. వాడు అంగీకరించడు. కానీ ఎవడికి పాసిబుల్గా ఉంటుంది, వివేచింపగలడు అంటే ఆత్మానుభవము కలిగిన వాడే మాత్రమే వాడే వివేచించగలడు, అర్థము చేసుకోగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటండి పాటలు కూడా మీరు పాడతారు, నీ వాక్యమే నన్ను బ్రతికించిన, నా బాధల్లో నెమ్మదని. ఏంటి నాకు ఆదరణ దొరకట్లేదు, నిబ్రత్వం దొరకట్లేదు, నాకు పవిత్రత దొరకట్లేదు, చక్కని రేపేం చేయాలో కూడా నాకు వాక్యం ఏమీ బోధపరచట్లేదంటే, ఇదిగో అమ్మ, ఆత్మ అనుభవాలు కలిగి ఉండు. ఆ అనుభవాలు నీకు లేఖనాన్ని గ్రహింపు చేసుకోగలిగే శక్తిని నీకు ఇస్తాయి. మొదటిది, నేత్రములు తెరవబడాల, మనోనేత్రములు తెరవబడాల, ఆత్మీయ నేత్రములు తెరవబడాల. అప్పుడే లేఖనములు నువ్వు గ్రహించగలుగుతావు. చదివినా, వినినా, ధ్యానించినా అప్పుడే నీకు ఆదరణ దొరుకుతుంది, ధైర్యము వస్తుంది, నిబ్బరత్వం వస్తుంది, సలహాలు సూచనలు దొరుకుతాయి, పవిత్రత నిన్ను చేస్తుంది, ఉదక స్నానము నీ దేహానికి కలుగుతుంది, అప్పుడు పవిత్రత వస్తుంది, హృదయం శుద్ధుదైపోతూ ఉంటుంది, నిత్యరాజ్యానికి సిద్ధపాటు వస్తూ ఉంటుంది. మనోనేత్రములకు కలిగిన గుడ్డితనమును నీవు తీసివేయాలి. రెండవది, ఆత్మ సంబంధముకు ప్రయారిటీ ఇవ్వాలి, లౌకిక సంబంధాలకు కాదు, ఆత్మ సంబంధాలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఇది రెండవది. మూడవ విషయము, సంబంధాలే కాదండి, ఆత్మ అనుభవాలు నీవు ఉండాలి. ఈ లోక అనుభవాలు కాదు, ఆత్మీయ అనుభవాలు ఉంటే లేఖనాల్ని నువ్వు గ్రహించగలుగుతావు, దేవుని విషయాలు నువ్వు గ్రహించగలుగుతావు. ఇది మూడవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. నాలుగవ విషయము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఎందుకు ఏ ఆధారం లేకుండా తన తండ్రిని, తన ఇంటిని, బంధువులను, దేశమును విడిచిపెట్టి వచ్చేసాడు? అప్పటికి గ్రంథము లేదనుకోండి, బహుశా లేఖనాలు లేవనుకోండి. లేఖనం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్, మాటే కదా. చూడండి, అంటే గ్రహించేసేసాడు. దేవుడు తనకి ఏమి ఇవ్వబోతున్నాడో గ్రంథము రూపంలో లేకపోయినా, అబ్రహామా, నువ్వు లెగిచి నీ తండ్రి ఇంటిని, వీటన్నిటిని విడిచిపెట్టి నేను చూపించు దేశములకు వెళ్ళు అంటే వచ్చేసాడు. అంటే అప్పుడే ఆ దేవుని యొక్క మాట, వాక్ను గ్రహింపు చేసుకోగలిగాడు. అవగాహన లేకుండా ఏమీ వచ్చేలేదు. ఇంకా అబ్రహాము గురించి రాయబడిన మాటలను మనం పరిశీలన చేస్తే ఒక సందర్భం నేను మీకు చెప్తాను. ఈ లోతు అబ్రహాము ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేస్తాను, పంచుకునేటప్పుడు అబ్రహాం ముందుకు వచ్చి నాకు అది కావాలని అనలేదు. ఎందుకంటే గ్రహించగలిగాడు దేవుని కార్యాలను. అంటే ఏమిటి అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పరిశుద్ధ పట్టణం వైపు అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూచుచూ ఉండెను. హెబ్రీ 11:10 రాయబడిన మాట ఇది. అంటే నేను ఇప్పుడు నాలుగో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని విషయాలు లేదా దేవుని మాట, లేదా ఇక్కడ మనం చెప్తున్నట్లుగా లేఖనమును గ్రహించాలి అంటే విశ్వాసముతో మాత్రమే సాధ్యము. విశ్వాసముతో మాత్రమే లేఖనాలను నువ్వు గ్రహించగలుగుతావు. విశ్వాసము లేకపోతే లేఖనాలు మనకి గ్రహింపుకు రావు. మీరు విశ్వాసము లేకుండా లేఖనాలు చదివారనుకోండి, అవివేకులుగా, మూర్ఖులుగా, దుష్టులుగా, హృదయము క్రొవ్వుతో నింపబడిన వారుగా, మనోనేత్రములు ముయ్యబడిన విధముగా ఈ రీతిగానే ఉంటారు. విశ్వాసముతో ఉంటే లేఖనాలు మీకు అర్థమవుతాయి, బాగుగా బోధపడుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసముతో లేఖనములను గ్రహింప చేసుకోగలిగే శక్తి మనకు కలుగుతుంది. ఇది మరి ఒక విషయముగా నాలుగో విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఐదవ విషయం, దానియేలే బెస్ట్ ఎగ్జాంపుల్. దానియేలు గ్రంథంలోనే రెఫరెన్స్ కూడా నేను చెప్తాను. ఏమిటంటే,
బుద్ధిమంతుల గురించి దానియేలు గ్రంథంలో మీకు ఏమైనా తెలుసా? ఒక కంఠత వచనం లాంటిది ఏమైనా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రములు పోలిన వారిగా జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నీతి మార్గం అనుసరించి అనేకులను ప్రభువు మార్గంలోనికి నడిపిస్తారని చెప్పి ఇలాంటి బుద్ధిమంతులైతేనంట. బుద్ధిమంతుల గురించి చెప్పబడుతున్నటువంటి దానియేలు గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన మాటలలో మరి ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, బుద్ధి కలిగిన వారు లేఖనాలని గ్రహించగలుగుతారు. ఆ విషయము ఇక్కడ రాయబడి ఉన్నది గ్రంథంలో. దానియేలు గ్రంథమే చదివి వినిపించండి ఒకసారి. 12వ అధ్యాయము 10వ వచనము సహాయం చేయండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవడం కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. బుద్ధిమంతులంట గ్రహించదు. ఈ కార్యములను, ఈ విషయములను దుష్టులైతే గ్రహించలేరు, కానీ ఎవరు గ్రహిస్తారంట? బుద్ధిమంతులైతే గ్రహిస్తారు. కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు? బుద్ధి వచ్చినప్పుడు. మనకి కూడా బుద్ధి రావాలా. ఈ లోకము శాశ్వతమైనది కాదు అనే బుద్ధి రావాలా. మనం ఇంకా ఎలా ఉంటున్నాం, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టలేదే అనే బుద్ధి రావాలా. నిత్యరాజ్యము కొరకు మనం ప్రాకులాడాలి, వెనకున్న వాటిని మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలా, భూ సంబంధమైన వాటిని విసర్జించాలా, పర సంబంధమైన వాటి కొరకు నిరీక్షణతో ఇలాంటి బుద్ధి రావాలా. అలా ఎప్పుడైతే బుద్ధి వస్తుందో నీలో, అప్పుడు లేఖనాలు నువ్వు గ్రహించగలుగుతావు. అది ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్పబడిన మరి ఒక సత్యము. మరి ఒక మాట, 6వ మాట ఏమిటంటే 51వ కీర్తనలో దావీదు, మనము దేవా నా యందు శుద్ధ హృదయము స్థిరమైన మనసు మరలా నూతనముగా పుట్టించు. ఎవరైతే హృదయము శుద్ధముగా ఉంటాదో వారే లేఖనములను గ్రహించగలరు. ఈ హృదయములో, నీ మనసులో ఈ లోకపరమైన విషయాలతో ఎంతో చెత్త చెదరంతో నిండిపోయి ఉంటుంది. కాదు అలా నిండిపోతే లేఖనాలను గ్రహించలేవు. ఒకవేళ నువ్వు ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతావు, కానీ వాటిని గైకోగలిగే శక్తి ఉండదు. నువ్వు చదువుతున్నా సరే, ఏదో అక్షరం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నా, పునరుత్థానం లేదని చెప్పబడిన సద్దూకాయలు ఆయన వద్దకు వచ్చి అని చదువుకుని వెళ్ళిపోతాం, కానీ గ్రహింపు చేసుకోలేవు. ఎప్పుడు గ్రహింపు చేసుకోగలవు అంటే నీ హృదయము శుద్ధముగా ఉండాలి. దీని గురించి ఒక చక్కని ఉపమానం కూడా ఉన్నది. విత్తువాని ఉపమానం మీరు జాగ్రత్తగా స్టడీ చేశారో లేదో, చదివారో లేదో తెలియదు, కానీ మంచి నేలను విత్తబడినటువంటి ఆ హృదయం కలిగిన వారు, గ్రహించగలిగిన వారు, మంచి నేల అంటే శుద్ధ హృదయము కలిగిన వారు దేవుని కార్యాలను, లేఖనాలని గ్రహించగలరంట. అక్కడే రాయబడి ఉన్నది ఆ ఉపమానంలో. ఆ మాట నేను చదువుతాను, మీరు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. చూడండి, అక్కడ చాలా చక్కగా రాయబడిన మంచి నేలన విత్తబడినటువంటి ఆ పరిస్థితి గురించి చెబుతూ, అలాంటి వారు వాక్యమును గ్రహించగలరు. అక్కడే కరెక్ట్గా రాయబడి ఉన్నది, నేను వివరించిన అవసరం లేకుండా. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలండి? లేఖనాలని గ్రహించాలి అంటే మంచి నేల అంటే శుద్ధ హృదయముతో మనము ఉండాలి. అలాంటి శుద్ధ హృదయముతో ఉన్నప్పుడు సేవకుడు ఇక్కడ వాక్యం చెబుతున్నాను, నువ్వు చదువుతున్నాను, వెంటనే నువ్వు గ్రహింపు చేసుకోగలుగుతావు. నీ హృదయమే శుద్ధముగా లేకుండా, నీ హృదయం అంతా కూడా అపవిత్రమైన ఆలోచనలతో ఉంటూ దేవాలయంలో ఒక దినము కాదు, 1000 దినాలు గడిపినా సరే అవి శ్రేష్టమైనవి కాదు. నీ హృదయము శుద్ధముగా ఉంచుకొని దేవుని సన్నిధిలో గడుపు, దేవుని వాక్యము చదువు, విను, ధ్యానించు. అప్పుడు అది నీకు ప్రతిఫలము ఇవ్వగలదు, నువ్వు గ్రహింపు చేసుకోగలుగుతావు. ఫైనల్గా మరి ఒక్క మాట, 7వ మాట, లేఖనాల్ని గ్రహించాలి అంటే ఆయనే నీకు సహాయపడాలి. ఒక్క మాట, లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం.
దేవుని చేత మనుషులు ఆ మనసులు తెరవబడాలండి. దేవుని చేత మనసు తెరవబడితేనే లేఖనాలను మనం గ్రహించగలుగుతాం. ఇది 7వ వచనముగా 7వ మాటగా నేను చెప్తున్నాను. లోకాసు వార్త 24:45. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచెను. దేవుని చేత ఎవరైతే మనసు తెరవబడుతుందో వారు మాత్రమే లేఖనాలను గ్రహించగలగారు. అంటే ఇది మరి యొక్క కనెక్షను శర్మన్లోకి వెళ్ళిపోతుంది. ఇదిగో తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనను, అలాగనమాట. అది మరి యొక్క ప్రసంగంలోకి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యము నీకు తట్టుచున్నప్పుడు, నీ మనసు ఆయన తెరిచే ప్రయత్నం ఆయన చేస్తున్నప్పుడు నీవు సహకరించగలిగితే, అలా మనసు అంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లూదియా వాక్యము కొరకు తన హృదయమును తెరిచింది. అలా నువ్వు తెరవగలిగితే వెంటనే అలా తెరవబడిన హృదయాలు, వాక్యము కొరకు తెరవబడిన హృదయాలు కలిగిన వారు లేఖనాన్ని గ్రహించగలుగుతారు. అది ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునరుద్ధానము లేదనేటువంటి సద్దూకైలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పునరుద్ధానము గురించి మాట్లాడుతూ, ప్రభువా ఇదిగో ఈ యొక్క స్త్రీకి ఈ 7 భర్తలలో ఎవరు భర్తగా ఉంటారు, ఎవరికి భార్యగా ఉంటారంటే, మీరు లేఖనములను గ్రహించకయే ఇలాంటి పొరబడుచున్నారు, మీరు బహుగా పొరబడుచున్నారు. కాబట్టి లేఖనములు మీలో చాలామంది గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఇంకా దేవుడు నాకు ఆదరణ ఇవ్వడేమిటి, దేవుడు నాకు ధైర్యం ఇవ్వడేంటి, దేవుడు నాకు ఓదార్పును ఇవ్వడేంటి, దేవుడు నేను ఏం చేయాలి, నా బిడ్డల విషయంలో, నా ఇంటి విషయంలో, ఉద్యోగ విషయంలో, భవిష్యత్తు ఏం చేయాలి, నాతో మాట్లాడేంటి, వాక్యం నాతో మాట్లాడదేంటి అని నిరాశ నిస్పృహలో ఉంటే, ఇదిగో లేఖనములను గ్రహించగలిగే శక్తిలో నువ్వు లేవు. నువ్వు లేఖనములను గ్రహించగలిగే శక్తి నీలో రావాలి అంటే మొదటిగా నీ నేత్రములు తెరవబడాలి. రెండవది, నువ్వు ఈ లోకపు స్నేహాలు, దుష్ట స్నేహాలు, మొదటి కీర్తన దుష్టులు చెప్పిన పాపుల మార్గము, అపహాసకులు, ఇలాంటి సహవాసాలను విడిచిపెట్టి నువ్వు విశ్వాస ఆత్మీయ సంబంధంలో నువ్వు ఆత్మతో సంబంధం కలిగి ఉంటేనే లేఖనాలు నువ్వు గ్రహించగలుగుతావు. మూడవది, ఆత్మీయ అనుభవాలు నీలో ఉండాలి. నాలుగవది, విశ్వాసము పటిష్టపరచుకో. పరిపూర్ణమైన విశ్వాసంతో లేఖనాలను నువ్వు గ్రహించగలుగుతావు. ఐదవది, నువ్వు బుద్ధి కలిగి ఉండు, అప్పుడు లేఖనాలని గ్రహించగలుగుతావు. ఆరవది, శుద్ధ హృదయము, మంచి నేల లాంటి నీ శుద్ధ హృదయము కలిగి ఉంటే లేఖనము వెంటనే నీకు అర్థమవుతూ ఉంటుంది. ఏడవది, ఆయన నీ హృదయమును, నీ మనసును తెలుస్తున్నప్పుడు నువ్వు సిద్ధపడి నువ్వు ఏకీభవించు, లేఖనము నీకు గ్రహింపు చేసుకోగలిగే శక్తి వస్తుంది. అప్పుడు నీకు ఆదరణ దొరుకుతుంది, అప్పుడు నీ దేహానికి పవిత్రత వస్తుంది, అప్పుడు నీకు నిబ్రత్వం వస్తుంది, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు లేఖనం అనుగ్రహించే సమాధానం కూడా నీకు వస్తుంది. అప్పుడు లేఖనం నీకు ఎలా ఉంటుందో తెలుసా? తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను మధురముగా ఉంటుంది నీ జీవితానికి. అప్పుడు అలాగిన మీరు మధురమైనటువంటి అనుభూతులతో, లేఖనాలతో మీరు ముందుకు సాగిపోవాలి అని, తుదకు నిత్యరాజ్యము కొరకైనటువంటి లేఖనం ఇచ్చే సిద్ధపాటు కూడా మీరు కలిగి, ఆ వాగ్దానము లేఖనములో పొందపరచబడినట్లుగా నిత్యరాజ్యం ఆ యొక్క ఆధిక్యత, యోగ్యత మీరు కూడా అనుభవించాలని నా ఆకాంక్ష. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్.